నమస్తే అండి. ఒక పాపను అతి దారుణంగా, హేయంగా, దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు. వేలల్లో ట్రోలింగ్స్ వాట్సాప్లలో, ఎక్స్ వేదికగా ఇలా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నటువంటి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జనం బాగా గుమిగూడేశారు. ఎగబాకేస్తున్నారు. ఎగబాకేసి జనసందోహం అయిపోయింది. అట్లాంటి సమయంలో ఒక పాప మేనమామతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, చూడాలి అనేటటువంటి విధంగా సాధ్యం కాకపోవడం వలన ఆమె ఏడుస్తుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూసి కారు దిగి ఆ పాపను తీసుకురండి అని చెప్పారు. తీసుకొస్తే ముద్దు పెట్టారు, సెల్ఫీ దిగారు. అక్కడ వరకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా అందరూ చూసినటువంటివే. దానికి ఎంతో దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్స్ చేయటం, ఎంతో హేయంగా ట్రోలింగ్స్ చేయటం. అబద్ధం 4 అడుగులు, నిజం 4 అడుగులు వేస్తే అబద్ధం 6 ఊళ్ళు చుట్టేస్తుంది అన్నట్లుగా తీవ్రమైనటువంటి ట్రోలింగ్స్ చేసి ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా చేసినటువంటిది. అయితే ఆ పాప తండ్రి పెద్ద లక్షలు కోట్లలో ఉన్నాడని, అలాగే బంకులు ఉన్నాయని, పెద్ద బంగారపు వ్యాపారస్తుడని, అపార్ట్మెంట్ పెద్దది ఉన్నదని ఇట్లాగా చేయటం. ఇంకా అదే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బంధువులని ఇంకొక విధంగా రకరకాలుగా ఇట్లాగా ట్రోలింగ్స్ చేయటం, దుర్మార్గంగా నీచంగా ట్రోలింగ్స్ చేయడం, దిగజారిపోయి ఈ విధంగా చేశారు. అసలు అది కట్ చేసి వివరాల్లోనికి వెళ్తే, నిజమైనటువంటి వాస్తవంలోకి వెళ్తే పాప పేరు దేవికారెడ్డి. ఆ పాప తండ్రి నెలవారీ జీతానికి ఒక సాధారణమైనటువంటి షాపులో పనిచేస్తున్నాడు ఆయన. పాప తల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. దేవీనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ అద్దెకుంటున్న అపార్ట్మెంట్ను అమ్మాయికి రాసి ఇచ్చేశారని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బంగారపు కొట్లు ఉన్నాయని, ఇట్లాగా బంగారపు యజమానని, బంకులు ఉన్నాయని, ఇట్లాగా రకరకాలుగా దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్స్ చేస్తున్నటువంటిది. ఇంకోవైపు స్థానిక వైసీపీ నేత కూతురు దేవికారెడ్డి అంటూ ఒకవైపు ప్రచారం. వాస్తవానికి ఈ పాప రవీంద్ర భారతిలో 8వ తరగతి చదువుతోంది. వాస్తవంలోకి వస్తే తమ బిడ్డ పట్ల వేల లక్షల్లో ట్రోల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు చూడండి. అదే స్థానంలో మనం ఉంటే ఎంత బాధను అనుభవిస్తాము, ఎంత వేదన చెందుతాము. పాప తండ్రి మాటల్లో చూస్తే హృదయం విదారకం అయిపోతుంది. ఏమండి, నేను 7,000 రూపాయలు అద్దె ఇంట్లో ఉంటున్నాను, సర్వసాధారణమైనటువంటి కుటుంబం మాది, ఒక ఏదో షాపులో పనిచేసుకుంటున్నాను, నేను పనిచేసుకుని మా పిల్లల్ని మేము అలాగా అదేదో పూట గడుపుకుంటున్నాము, సర్వసాధారణమైనటువంటి కుటుంబం మాది. అట్లాంటి వాళ్ళపైన, మా పాప పైన మీరు ట్రోలింగ్స్ చేయటం ఇది న్యాయం కాదు, అర్థం చేసుకోండి. ఇట్లాంటి విధంగా మమ్మల్ని అబాసుపాలు చేయటం అది సరైనటువంటిది కాదు. మేము పెద్ద ఉన్నతలమేం కాదు, ప్రైవేటు షాపులో పనిచేసుకుంటూ ఈ విధంగా మా పాపను 8వ తరగతి చదువుతోంది అని చెప్పి, మేము మధ్య కుటుంబము, సాధారణ కుటుంబము కాబట్టి మేము పని చేసుకుంటే కానీ పూట గడిపినటువంటి పరిస్థితి అండి. మమ్మల్ని ఈ ట్రోలింగ్స్ చేసి మా పాపని ఇబ్బంది పాలు చేయొద్దు, అలాగే తద్వారా మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దండి, అందరినీ వేడుకుంటున్నామని చెప్పి ఆయన మాట్లాడారంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. 7,000 రూపాయలు అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తి బంగారపు కొట్టు యజమాని ఏంటండి, బుర్రా బుద్ధి లేకపోతే సరే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు లక్షల ఫీజులు కట్టేసి అని, బంకులు ఉన్నాయి, ఇట్లా ఏంటండి ఇది. నిజం 4 అడుగులు వేస్తే అబద్ధం 6 అడుగులు వేస్తున్న, అబద్ధం 6 ఊళ్ళు తిరిగేస్తుంది అన్నట్లుగా ఇంత దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్సా, ఇంత ప్రచారమా. ఎంతోమంది హృదయాలను కలిచింది ఇది. జగన్ అభిమానులనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకుల్ని కూడా కదిలించిందండి, హృదయాలను కదిలించింది. హృదయ విదారకం అయిపోయిందండి. ఇంత తీవ్ర వ్యతిరేకంతో తప్పుడు ప్రచారం దిశగా సాగించడానికి ఇదే సాక్ష్యం, ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. నమస్తే.